పడితన ఓంప్రదంగా చెక్కల వచ్చి చేతులు పడిందో లేదో మీ అమ్మ పెళ్లి ముహూర్తానికి వచ్చినట్టు వచ్చి అడ్డపడి చచ్చావు కదవే. ఒరేయ్ వెయ్యిరా తలుపు, ఇది దిండుకేసి కసక్కు దుక్కేద్దాం. ఎవరు ఎవరి తొక్క తీస్తారో చూద్దాం. వెయ్యి తలుపు. ఆగరా ఆగరా, ఇందులో ఏదో కిట్టుకుంది. లేకపోతే ఒక అమ్మాయికుండి అందులోనూ కళ్ళు లేని వాడిని మోసం చేస్తారా? అమాయకుని కాక తెలివైన వాడిని మోసం చేసి ఊరుకుంటారా? మాకు తెలియక అడుగుతున్నావులే. రమేష, ఇది లేడీస్ గెటప్ లో ఉన్న లష్కర్ తొహీబ. దీన్ని పుష్ టైప్ లో ఇంటి నుంచి పుష్ చేసి తప్ప లాభం లేదు. గొప్ప ఐడియా. దాని చేతులు వెనకలకి పట్టుకో, చెప్తా. దమ్ముంటే పట్టుకో చూద్దాం. అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనుకున్నారా? విజిల్ కొట్టానంటే వీర బాహులు వస్తారు. బాంబే బచ్చకి ఇంట్లో ముసలి వాళ్ళకి ముసుగేసి బాలనాగంబరా యాక్ట్ చేసి అంతా దోచుకుందాం అనుకుంటున్నావా? మేము ఉండగా ఇంకొకరిని దోచుకోనివ్వం, అంతా మేమే దోచుకుంటాం. మీరెన్నా చెప్పండి, మీ మాటలు నేను నమ్మను. నమ్మకపోతే మీరే వచ్చి చోలారా వినండి తాతయ్య గారు. ఇంకొక మాట నవ్వు మడతేసి ఎగరేసి కొడతా. ఏది కొట్టు, కొట్టకపోతే నువ్వు మగాడివే కాదు. ఎంత మాట నావే, అంత మాట నాకు కూడా దీన్ని కొట్టకపోతే నా మీద నాకే డౌట్ వస్తుంది. దైవ ప్రార్థన చేసుకోవని. ఇది రెడ్ హ్యాండెడ్ గా మనల్ని పట్టించాలని రెచ్చగొడుతున్నట్టుంది. అయితే హట్ట లేకపోతే మట్ట, దీన్ని చంపేసి నేను ఉరేసుకుని చచ్చిపోతాను. అర్థం కాని భాషలో తిడతావా? దేకుల పని దడదింపల గబ్బల సాప్టు సాఫ్ట్. నువ్వే భాషలో తిట్టావు. నిన్ను కసి తీరా తిట్టడానికి ఉన్న భాషలో చాలా కొత్త భాష నేనే కనిపెట్టానే. కంజీరిక పింజారిక కొంచెం. ఆ తిట్ల సౌండే అంత నీచంగా ఉంటే వాటి మీనింగ్ ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించరే. ఎర్రగా పండిన గొప్ప డ్రామాలో ఇంకో సీన్ ఉంది. ఆ డైలాగ్ చెప్పండి. చెప్పిన డైలాగే చెప్తున్నారు. అయ్యో చెప్పిన డైలాగ్ చెప్తున్నారే చూడరా. డైలాగ్ అలా చెప్తావు, తిప్పించి మళ్ళీ చెప్తావు. అది కాదు, ధృతరాష్ట్ర మహారాజు పద్యం తర్వాత నేను పాడాలి, ఆ తర్వాత నువ్వే అడవాలి. అంతే. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక డేంజర్ ఉందిరో వెనక డేంజర్ ఉందిరో. ఏమిటిదంతా? డ్రామా రిహార్సల్స్ తాతయ్య. ఇదేమి డ్రామా? ఇంటికప్పు ఎగిరిపోయేటట్టుగా తిట్టుకుంటూ. అదే ఈ డ్రామాలో హైలైట్. మోడ్రన్ ద్రౌపది వస్త్రాభరణం అని చెప్పాంగా. ఈ డ్రామా మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వేసినప్పుడు అక్కడ అమెరికన్స్ అందరూ పంచలుడే తట్టినవేవారు. అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పంచలు కట్టేవాళ్ళ. తెలుగు డ్రామాకి పంచులు కట్టుకు రండ్రా అని మేమే రూల్స్ పెడితే వాళ్ళు రూల్స్ మర్చిపోయి పంచులు ఊడిపోయేదాకా నవ్వేవాళ్ళు. మీ కేకలన్నీ విని నేను చాలా కంగారు పడ్డానయ్యా. మీరేంటి, మిమ్మల్ని చూసి మేము ఎగిరి అవతల పడ్డాం. సరే మీ రిహార్సల్స్ కానివ్వండి. అబ్బా మీరు ఉండండి అన్నయ్య గారు. వీళ్ళిద్దరు ధోరణి చూస్తుంటే నాకెక్కడో తడతా ఉంది. నీకు తడతా ఉంది, నాకు కొడతా ఉంది. సరే మీరు రండి. దొంగ వెధవులు, కంట్రీ వెధవులు, రంకుతనం దొంగతనం ఎన్నాళ్ళు దాస్తారు? చూసారా చిరమయ్య, నేషనల్ బ్యావర్చి బ్యాంక్ దోపిడీ పెద్ద కోటేశ్వరరావు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడా? అదేంటయా పెద్ద కోటేశ్వరరావు ఏదో మీ పెదనాన్నలాగా అంతలా మరిచావు. వాడితో మాకేంటి సంబంధం? తెలుగు అడగడానికి స్టేట్ ఫీలింగ్. కరెక్ట్. అలాంటి ఒకళ్ళిద్దరి వల్ల బాంబేలో ఉన్న మొత్తం తెలుగు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీనికి కొంచెం నూరు ఎక్కువ. హలో సారీ ఎచ్చుజిమి, కంట్రోల్ యువర్ టంగ్. భయ్యా దాని నోట్లో నూరు పెట్టద్దు, కంపు. పద చిరమయ్య, ఇందాక ముసలోడు బ్యాంక్ నుంచి ఏదో మూట తెప్పించాడు, అందులో ఏముందంటావు? నాకు అదే తడతా ఉంది అల్లుడు. నీ తట్టుడు పాడుగాను, ఆ తట్టుడు ఏదో మన తడదా పదా. తాతయ్య ఏంటో అర్జెంటుకరమని కబురు చేశారట. వంశపారంపర్యంగా వస్తున్న నగలు చూడాలన్నావు కదా, అందుకే బ్యాంక్ నుంచి తెప్పించాను. అయినా ఈ నగలు చూడాలని సడన్ గా ఎందుకు అడిగావు బుజ్జి? ఎందుకు అడిగామంటే రాధిక అడిగింది. నేనా నెమలి పిల్లల నోరు తెరుస్తావే? ఏమీ లేదు నాయనమ్మ, ఈ నగల వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వారసత్వంగా అత్త నుంచి కోడలికి, కోడల నుంచి కోడలికి, కోడల 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 కోడలికి, కోడల కోళ్ళ 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 కోళ్ళు ఈ నగలు వేసుకున్నారంటే ఓం ప్రదంగా రాధిక నమ్మలేదు. అందుకని అమ్మమ్మ వీటి లోపలికి తీసుకెళ్లి ఒంటి నిండా వేసుకోవాలనుంది. ఏమిటమ్మా వేసుకునేది? ఒంటి నిండా వాతల. ఆ వేసుకునేది ఏదో మా కళ్ళ ముందే వేసుకుని అఘోరించు. ఊరుకోరా, ఎప్పటికైనా ఈ నగలు ఆ పిల్లవేగా. మనకొక్కే కదని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఒళ్ళంతా తగ్గీకేసిందంట. అడంగానే నగలిచ్చేస్తారా? ఏంటి డాక్టర్ గారు, మీరు కూడా అమ్మాయి నడిపిస్తున్నారు? నువ్వు వేసుకోమ్మా. అల్లుడు, డాక్టర్ నేమో బుజ్జి అంటున్నారు, బుజ్జినేమో డాక్టరు అంటున్నారు. నాకెక్కడో తడతా ఉంది. నీ తట్టుడు ఆపి వాళ్ళంతా నగలు తట్టుపోతున్నారు, ముందు అది ఆలోచించవయ్యా. సారీ ఎచ్చుజిమి, ఎంతసేపు నేను గుడ్ల గూబలా గుడ్లప్పగించి చూస్తాం. ఎక్కువసేపు చూసేవనుకో ఇత్తడైపోతుంది. ఇటిస్తే పాలిష్ చేసి తీసుకొస్తాం. ఏంటి తాతయ్య? ఇంతకన్నా విలువైన పెట్టాను నీ కోసం దాచి ఉంచానని తెలుసు కదా,
మరి దాని గురించి అడగలేదేమిటి? ఆ పెట్టి సంగతి ఇప్పుడు ఎందుకులే తాతయ్య, ప్రస్తుతం దీంతో సర్దుకుంటాం. సమయం వచ్చినప్పుడు దాన్ని తిరుగుతురు గాని దీన్ని పాలిష్ చేసి తీసుకొస్తాం. పద పద. ముద్దు బావ, నేను చెప్పానా మీ బాబు మనం తెలియకుండా పెట్టెలు దాచుంచాడని? అంతకన్నా విలువను పెట్టానా అంటే అందులో ఏ పచ్చల పథకం దాచుంచాడు. అంత పెట్టే ఒక బుజ్జిగాడే మింగటానికి వీల్లేదు. ఒక కన్నేసించు. ఏంటి భయ్యా, అదృష్టం కాలింగ్ వెళ్ళి కొడితే ఎగిరి కాలుతో తల్లేవు. ఆ ముసలోడు ఇంకో పెట్టి తెస్తానంటే ఉద్దేశమేంటి? ఒరే కప్ప, చచ్చినోడి మ్యారేజ్కి వచ్చిందే క్యారేజ్. ఓం ప్రదంగా దక్కింది ఏదో తొందరగా తీసుకెళ్దాం. అవతల కోళ్లు కూడా వస్తున్నాయి. అయ్యా ఏ బంజారదానా, అసలు ఏంటి నీ ఉద్దేశం? కరెక్ట్ గా నగలు చేతిలో పడేయడానికి క్షుద్రశక్తులు అడ్డుపడ్డావు. నీ బామ్మ సొమ్మా? కంట్రోల్ యువర్ టంగ్. వంశపారంపర్యంగా వస్తున్న నగలు తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడు శివాజీ, ఆ ముసలి వాళ్ళ ఇంటి కోడల కోసం దాచిన నగలివి. ఇవి ఈ ఇంట్లోనే ఉండాలి. వీటిని అమ్మిన డబ్బుతో మీ అమ్మకు ఆపరేషన్ చేయించినా ఏ మాత్రం ఫలితం ఉండదు. ఏంటి, మీ అమ్మ గురించి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నేను నీ స్టోరీ అంతా తెలుసుకునే వచ్చాను. నీ ప్రాబ్లమ్స్ ఏంటో, నీ మనసులో బాధ ఏమిటో నాకు తెలుసు.